ఓకే సార్. ఉదయకాంత్ గారు, మీ ప్రభుత్వం స్టార్ట్ అయ్యి ఒక 2 నెలలు కావస్తుంది. ఎలా ఉంది? రేవంత్ గారి పాలన ఎలా ఉంది? ఎలా ఉందని మీరు ఫీల్ అవుతున్నారు? ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీ ఫీలింగ్ ఏంటి ఈ ప్రభుత్వం మీద? 2 నెలలు అయిందని మీరే అంటున్నారు. హ్మ్. ఎలా ఉందని మీరు అడుగుతున్నారు. హ్మ్. 2 నెలలు పరిపాలించిన ప్రభుత్వం ఎట్లా ఉంటుందని హ్మ్. చెప్పండి. మీరు కూడా అంటే అంటే సరే ప్రశ్నకు సమాధానం చెప్పాలి కాబట్టి బాగానే ఉంది. హ్మ్. పబ్లిక్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. హ్మ్. అండ్ ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే అందరిలాగా మనం మాట్లాడుకోవద్దు కానీ ఇట్స్ నాట్ ద టైమ్ టు డిసైడ్. మన ప్రతిపక్షం కాదు కదా మీరు. టూ ఎర్లీ అంటారా? ఇప్పుడే ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్. కానీ స్టిల్ ఒక్క విషయాన్ని అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఏదైతే మేము 6 గ్యారెంటీలు అనేసి అనుకున్నామో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అందులో ముఖ్యంగా ఈరోజు ఫ్రీ బస్సెస్ ఇవ్వడానికి అని చెప్పేసి ఫస్ట్ స్కీమ్ కింద ఇంట్రడ్యూస్ చేసిన అది వస్తుంది. అండ్ తర్వాత ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేసి మనం ఒక 10 lakhs మెడికల్ ఎయిడ్ ప్రజలకి వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కావాలండి. ఇదంటే ప్రైమరీగా ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ ప్రయారిటీ కింద తీసుకోవడం జరిగింది ఉదయ్. సో కాబట్టి ఇవన్నీ కూడా వీఆర్ ఇంప్లిమెంటింగ్ దట్. అదర్వైజ్ ఈ గ్యాస్ కనెక్షన్స్ కానీ అండ్ ఫ్రీ కరెంటు 200 యూనిట్స్ కానీ ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్లో ఉన్నాయి. అండ్ రైతు బంధు కూడా స్ట్రీమ్ లైన్లో ఉన్నాయి. దాని తర్వాత ఎవరికైతే కౌలు రైతులకు కానీ లేకపోతే రైతులకు కానీ రైతు కూలీలకే కానీ మళ్ళీ ఈ ఎడ్యుకేషన్ గురించి అని చెప్పి ఎవరైతే చదువుకునే విద్యార్థులకు కానీ 5 lakhs రూపీస్ ప్రభుత్వం ఇస్తా అని చెప్పేసి అన్నాము. అవి కూడా స్ట్రీమ్ లైన్లోనే ఉన్నాయి. ఖచ్చితంగా 100 days టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్నాము. ఈ 100 daysలో ఖచ్చితంగా ఏవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్స్కు 100% వస్తుందన్న విషయాన్ని మీకు గంటపదంగా నేను చెప్తా ఉన్నాను. సో మీరు అడిగిన ప్రశ్నకి 2 నెలల్లో ఏ మార్పులు జరిగినాయి అంటే ఖచ్చితంగా ప్రశ్న జరుగుతూ ఉన్నది కాబట్టి 2 నెలలు ఈజ్ నాట్ ఎ బిగ్ టైం. ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు కూడా మేము అన్నింటిని కూడా స్వాగతిస్తున్నాము. ఎప్పుడైతే మేము ఇచ్చిన గ్యారంటీలు రీచ్ కానప్పుడు మీరు అనండి, వాటికి మేము సరైన సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, మీరు ఇచ్చిన 6 గ్యారంటీల్లో మనం ఫస్ట్ గ్యారంటీ ఏదైతే ఉందో, ఏదైతే మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం అయింది అని చాలామంది అనుకుంటున్నారు, ఏదైతే ఆ గ్యారంటీ వల్ల పక్క రాష్ట్రం వాళ్ళు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసి అధికారంలోకి వద్దామని ప్రయత్నిస్తున్నారు, ఆ గ్యారంటీ నెంబర్ 1 ఏంట్రా అంటే ఫ్రీ బస్ ఫర్ లేడీస్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? ఏదైతే వాగ్దానం ఇదైతే మీరు ఈ ఫ్రీ బస్ సర్వీస్ పెట్టారో, ఈరోజు ఓకే అధికారంలోకి వచ్చేసింది, చాలా ఒక అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇది. అండ్ అలా ఒక చాలా చాలా సాహసోపేతమైన ఒక స్కీమ్ ఇది అని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ అంటే మీరు దీని రిజల్ట్ చూసుకోకుండానే ఇంత పెద్ద ఇచ్చేశారు. బట్ ఈరోజు వచ్చే సమస్యని మీరు ఏ విధంగా దీన్ని చూడొచ్చు? సమస్య ఏం రాలేదు ఉదయ్. ఇది అంటే ప్రతిపక్షాలు ఉట్టిగా సమస్య రాలేదా? టీ తాగడానికి కూడా నల్గొండ నుంచి చార్మినార్కి వచ్చి టీ తాగేసి మళ్ళీ ఫ్రీ బస్ వెళ్ళారు. మిస్యూజ్ అవుతుంది. సరదాగా మాట్లాడుకోవడానికి అన్నీ బాగానే ఉంటాయి. ఎవడు కూడా అంత పని లేకుండా లేడు. చార్మినార్కు నల్గొండ నుంచి చార్మినార్కు వచ్చి టీ వాస్తవం సార్. నేను ఇప్పుడు ఏ ఆడలకు అంత పని లేకుంటున్నారు సార్? ఒక మాట చెప్పండి. అదే పని లేకుండా వస్తున్నారు. పని లేకుండా అది తప్పుడు ప్రచారం ఈరోజు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే ఖచ్చితంగా బస్ ఎక్కి ప్రయాణం చేస్తారు. అవసరం ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఫ్రీ బస్ అనేది ప్రభుత్వం ఈ యొక్క ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎవరైతే అఫోర్డబిలిటీ లేని వాళ్ళు, నిజంగా చెప్తున్నాను ఉదయ్, ఇప్పుడు మనం ఆడపిల్లని పెళ్లి చేసేసి ఇచ్చి పంపిస్తుంటారు తల్లిదండ్రి. నిజంగా ఆ పెళ్లి చేసి ఇచ్చి పంపడమే ఎంతో మహాగణం అన్నప్పుడు అటువంటి పరిస్థితిలో పిల్లల్ని చూసుకునే పరిస్థితులు కూడా లేవు. అటువంటి వాళ్ళకి ఈ ఫెసిలిటీ వల్ల కనీసము అంటే వెళ్ళి ఆడళ్ళు తల్లి కూతురు చూసుకోవాలన్నా లేకపోతే కూతురు డెలివరీ అయింది పోవాలన్నా కూడా అయ్యో పోతే 500 రూపాయలు అయితే 200 రూపాయలు అయితే బస్ ఛార్జీలు కట్టుకోలేని పరిస్థితులలో ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కూడా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోయేసి వెళ్ళి చూసి పొద్దునెళ్ళి సాయంత్రం తిరిగి వస్తూ ఉన్నారు. ఎవరు కూడా మిస్యూజ్ ఛాయలకు లేకపోతే కూరగాయలకు ఇదేంటంటే ఈ మీలాంటి ఛానల్స్ ట్రోల్ చేసుకోవడం కానీ లేదంటే కనుక ఆ షార్ట్స్ బిట్స్ చేసుకొని వ్యూవర్షిప్ పెంచుకొని నవ్వించుకోవడానికి తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వము ఇచ్చినది ఫెసిలిటీని మిస్యూజ్ చేస్తున్న దాఖలాలు ఎక్కడైతే లేవు. నేను ఇదివరకు చెప్పినట్లుగా
నిజంగా అటువంటి సిచ్యుయేషన్స్లో ఆడవాళ్ళు వస్తున్నారు. అండ్ పిల్లలు చదువుకుంటున్నారు, ఆడపిల్లలు చదువుకుంటున్నారు, సిటీలో పట్టణంలో ఉన్నారు, ఊరు నుంచి వెళ్ళాలి, తల్లి పొద్దున బయలుదేరుతుంది, వెళ్ళి కలుస్తుంది, మాట్లాడుతుంది, బావులు తెలుసుకుంటుంది, వెనక్కి వస్తుంది. చదువుకునే పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కలిగి కొన్ని సార్లు నేను చూస్తుంటాను, బస్సులు లేక, బస్సులకు డబ్బులు కట్టుకోలేక స్కూళ్ళకి కాలేజీలకు అంటే ఇప్పుడు ఉన్న అంటే గత ప్రభుత్వాలు చేస్తున్న కొన్ని అంటే ఈ దీనివల్ల అంటే మిస్యూజ్ చేసుకున్న ప్రభుత్వ స్కీమ్స్ మిస్యూజ్ చేసుకోవడం వల్ల స్కూల్లో కూడా వెళ్ళలేని పరిస్థితులు, అటువంటిప్పుడు కాలేజెస్కి దూరం ఉన్నప్పుడు వెళ్ళలేని పరిస్థితులు, తల్లిదండ్రులకి సరైన ప్రాపర్ సంపాదన లేని పరిస్థితులు, రైతులకు పిల్లలు వాళ్ళకు కనీసం వస్తున్న మద్దతు ధరకు కూడా అందని పరిస్థితులలో ఈరోజు రైతులు ఉన్నారంటే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం గగనం అనుకుంటున్న పరిస్థితులలో వాళ్ళు బస్ ఛార్జీలు పెట్టుకొని పోయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇదివరకు వారంలో 6 రోజులు స్కూల్కు వెళ్ళాలనుకుంటే 2 రోజులు 3 రోజులు వెళ్ళేవాళ్ళు, ఈరోజు 6 రోజులు స్కూల్కి వెళ్తున్నారు. ఇది బెనిఫిట్ కాదా? పిల్లలకు బెనిఫిట్ కాదా? మెడికల్ ఎయిడ్ హైదరాబాద్కి వచ్చేసి తీసుకోవాలి, ప్రభుత్వం ఇప్పుడు ఫెసిలిటీ ఇస్తూ ఉంది, 10 lakhs రూపీస్ ఫ్రీ రాజు ఆరోగ్యశ్రీ కింద ఇస్తూ ఉన్నది, మంచి వైద్యం అందుతుంది ప్రభుత్వం అంటే పట్టణం వెళ్ళేసి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, అది సరికాదా? పిల్లల్ని చూసుకోవాలనుకుంటే ఈ స్కీమ్స్ ఉన్నాయి, ఈ బస్ ఫ్రీ ఉంది, అది సరికాదా? ఎక్కడ మీకు అంటే మేము చేస్తున్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ దాన్ని హర్షిస్తున్నారు కాబట్టి దాన్ని మింగుడు పడలేక ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా మా మీద దుమ్మెత్తిపోయేసే కార్యక్రమం ఇది 2 నెలలు కూడా కాలే, దాంట్లో కాన్సిక్వెన్సెస్ ఇప్పుడే మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? తప్పుడు ప్రచారానికి ఎందుకు ఈరోజు అంటే ప్రభుత్వం ఏం చేస్తారు? సరే చేస్తే చేసింది, కానీ పబ్లిక్ కదా నిర్ణయం తీసుకునేది, తీర్పు తీర్చాల్సింది పబ్లిక్. తీర్పు ఇచ్చినారు, స్వాగతించండి, సమయాన్ని ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటే నిరూపించుకుంటాము. అంటే ఇలా మీరు ఒక ప్రజలను ఆకర్షించే భాగంగా మీరు ఈ పరిమితిని మించి కొన్ని స్కీమ్లు ఇవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మీద అది ప్రభావం చూపే నేను ఒక మాట చెప్తాను, మీరు ప్రతిపక్ష లెక్క మాట్లాడకండి. పబ్లిక్ను ఆకర్షించే విధానం ఏం కాదు అది, పబ్లిక్కు మేము మేలు చేయాలన్న మా దృక్పథం, మా సంకల్పం అది. వాళ్ళని ఏదో అంటే ఒకటి ఈరోజు అంటే వాళ్ళని కేవలం బస్సులు ఫ్రీ ఇస్తున్నాం అని చెప్పేసి ఈరోజు 64 మందిని ఎమ్మెల్యేని గెలిపించిండ్రా? చెప్పండి చెప్పండి, అదే కారణం? ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదా? మార్పు కోరుకుంటలేరా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి వాళ్ళకి తెలియదా? గత ప్రభుత్వంలో రాష్ట్రం ఎన్ని అప్పులలో కూడుకుపోయింది అనేది మీకు తెలియదా? మీ మీడియా ఛానల్కి తెలియదా? ప్రభుత్వం ప్రజలకు తెలియదా? ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన తీర్పు అది. ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో మేమేదో ఈ స్కీమ్లు ఇస్తే మాకు ఓట్లు వేస్తారు, మేము ప్రభుత్వం ఫామ్ చేస్తామన్న ఉద్దేశం కాదు. పబ్లిక్కు మార్పు జరగాలి, పబ్లిక్ బాగుండాలి, వాళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వాలి. వాళ్ళు అంటే ఈ కామన్ డేస్లలో అంటే కామన్ మ్యాన్ కూడా లైఫ్ ఈ ఎక్స్పెన్సివ్ డేస్లలో కూడా వాళ్ళకి రీచబిలిటీ ఉండాలి అందరు కూడా. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ రావాలంటే 500 రూపాయలు టికెట్ పెట్టుకొని రావడం ఏంటంటే అర్థం కాదు. ఒకప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అయింది? ఈ పెరుగుతున్న డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, లేకపోతే బస్ ఛార్జీలను బట్టి మీరు ట్యాక్సీలు తగ్గించుకుంటే అది తగ్గిపోతాయి కదా. ఎవరు చేయాలదంతా కూడా గత ప్రభుత్వాలు చేయాల్సినవి కదా. ఇప్పుడు అవన్నీ కూడా అవి చేయలేదు, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇవాళ ఒకటి సింపుల్గా ఒకటి అడుగుతున్నది, కాంగ్రెస్ ప్రభుత్వంలో 450 రూపాయల సిలిండర్ ఉండే, ఎక్కడికి పోయింది? 1200 రూపాయలు పోయింది, 1150 రూపాయల సిలిండర్ పోయింది. ఇవాళ ఎవరు చేసింది ఇది? ఈ ప్రభుత్వాలు కదా, ఈ టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు కదా. మేము అంటున్నామా? కరెంట్ ఇవాళ ఫ్యాన్ వేసుకుందామంటే భయపడే పరిస్థితి ఆ లెక్కన ఈరోజు కరెంటు బిల్లులు మోతమవుతూ ఉన్నాయి. గ్యాస్ రేట్లు అంటే ఏంది, లేదంటే కనుక ఈ కరెంటు బిల్లులు అంటే ఏంది, బస్ ఛార్జీలు అంటే ఏంది. ఇవాళ ఒకప్పుడు నాకు గుర్తుండే 5 రూపాయల ప్లాట్ఫామ్ టికెట్ అంటే ఇప్పుడు 50 రూపాయల ప్లాట్ఫామ్ టికెట్ అయింది. ఎట్లా మారుతుంది వ్యవస్థ? సో ఇవన్నిటిని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో వీటన్నిటికి మీరు సమాధానం ఉచిత పథకాలు ఇవ్వడం అంటారా? ఉచిత పథకాల వల్ల రాష్ట్రం మీద రాష్ట్ర బడ్జెట్ మీద ఇది ప్రభావం చూపే ఇది ప్రమాదం లేదండి. ప్రభుత్వం ఖచ్చితంగా పబ్లిక్ను ఫెసిలిటేట్ చేయాలి, ఫ్రీ స్కీమ్స్ గ్యారంటీగా మ్యాండేట్గా ఉండాలి. ప్రభుత్వంలోకి వస్తున్న వనరులు కానీ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో కూడా దాని ద్వారా కామన్ మ్యాన్కు, కామన్ సిటిజన్కు వెల్ఫేర్ స్కీమ్స్ కింద కొన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. వెల్ఫేర్ స్కీమ్స్లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో కూడా ఈ రకంగా ఏదైతే బెటర్ వే ఉంటుందో బెటర్ వేలో యూటిలైజ్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వాల మీద ఉన్నాయి కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి, అది పబ్లిక్ వెల్ఫేర్కి సంబంధించింది అయితే ఇంకా బాగుంటుంది కాబట్టి, అండ్ సేమ్ టైము ఈజీ యాక్సెస్ ఉండయి. ఎక్కడికి సార్ రాష్ట్రం ఎక్కడికని? ఇప్పుడు మీ ప్రభుత్వం ఒక ఆఫర్ పెట్టిందని ఇంకో ప్రభుత్వం దాన్ని మించి ఒకటి పథకం ప్రకటిస్తుంది, దాన్ని మించి ఒకటి మీరు, ఇది ఇట్లా ఎక్కడ దీనికి అంతం లేదా? ట్యాక్సులు కలెక్ట్ చేసేది కానీ, ప్రభుత్వం రెవెన్యూ కలెక్ట్ చేసేది కానీ, ప్రభుత్వంకి వస్తున్న నిధులే కానీ ఇవన్నీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ కింద వాడాల్సిన బాధ్యత ఉంటుంది.
ఉన్న దాంట్లో బెటర్ స్కీమ్స్ ఏమనేది కూడా పబ్లిక్ మేము రీచ్ చేయాలనుకున్నాము. ఈరోజు పబ్లిక్ మీరు అన్నట్లుగా నిజంగానే వాటిని చూసే ఒకవేళ ఓట్లు వేసినారంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళకి నీడ్ ఉంది, నెసెసిటీ ఉంది, వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఓట్లేసి గెలిపించినారు. ప్రజా తీర్పును మీరు ఎట్లా వ్యతిరేకిస్తారు ఉదయ్? సో అది పూర్తిగా నేనైతే ఖండిస్తూ ఉన్నాను. అంటే స్కీమ్స్ తప్పు నేను అనట్లేదు. బట్ ఏంటంటే ఒక ఫ్రేమింగ్, ఇప్పుడు సపోజ్ మనం ఒక ఉచిత బస్సే పథకం తీసుకుందాం సార్. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళే అవకాశం మీరు కల్పించారు. నేనేమంటానంటే రాష్ట్రం నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లా టు జిల్లా కాకుండా మీరు హైదరాబాద్ సిటీ ఉంది, ఇక్కడ వరకు మీరు ఫ్రీ ఇవ్వచ్చు. నల్గొండ ఉంది, అక్కడ వరకే. అట్లా మీరు దాన్ని కొద్దిగా సద్వినియోగం చేసుకోవచ్చు ఆ పథకాన్ని. ప్రభుత్వము ఇప్పుడు నల్గొండ పోయేటానికి ఏం పని ఉంటుందండి? విత్ ఇన్ ద ఊర్లోని పని ఉంటుంది ఏంటండి? నల్గొండ వాడు హైదరాబాద్ రావద్దా? హైదరాబాద్ నల్గొండ పోవద్దా? ఆడికెళ్ళి కరీంనగర్ పోవద్దా? ఆడికెళ్ళి వరంగల్ పోవద్దా? వరంగల్ ఇక్కడికి రావద్దా? అంటే మీ ఉద్దేశం ఏంటిది? అంటే పబ్లిక్ యాక్సెస్ ఉన్న కాడికి మనం ఇస్తామా? నీకు నచ్చిన కాడికి మనం ఇస్తామా? ఇప్పుడు మాక్సిమం మనకు ఒక సిటీలో జాబ్ చూడండి ఉదయ్, ఇప్పుడు ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉన్నదో రిక్వైర్మెంట్ను ఆ నీడ్ను మీట్ చేయడమే మా ఒక లక్ష్యము. మా ప్రభుత్వం చేసేది అది. అంతేగాని ఆడికాడికేయాలి ఈడికిడికేయాలి అనేసి మనం ఇక్కడ నిర్ణయించాల్సింది కాదు కదా. పబ్లిక్ వెల్ఫేర్ ఏంది, పబ్లిక్ ఏది ఉపయోగపడుతుంది? ఈరోజు మీ ఫ్యామిలీస్ హ్యాపీగా లేరా? ఈరోజు మీరు నెల్లూరు అన్నారు, నెల్లూరు నుంచి మీ భార్యనో మీ మదరో లేకపోతే ఇంకెవరైనా మీ పిల్లలు రావాలనుకుంటే అక్కడికున్న ఆ లిమిట్స్లో ఒకవేళ మన మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ఒకరు ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ బార్డర్ నుంచి అయితే ఇక్కడ ఖచ్చితంగా అదే అంటున్నాను. ఈరోజు అక్కడికి వెళ్ళొచ్చు కదా. అక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, రేపు చేస్తారు కూడా. నష్టమైంది ప్రభుత్వంలో ఉన్నందుకు పబ్లిక్ వెల్ఫేర్ చూసుకోవడానికే కదా. అందులో భాగంగానే కదా రాష్ట్రం అప్పుల్లో కూలిపోతుంది కదా ఉచిత పథకాల వల్ల. ఆల్రెడీ డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది, చేస్తున్నాము. గత కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు కూడా ఫారెన్స్ వెళ్ళినారు, ఫండ్స్ తీసుకొచ్చినారు, ఎన్నో ఎంఓఈ సైజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రానికి నిధులు వస్తాయి, డెవలప్మెంట్స్ వస్తాయి. డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఎవరి గురించి ఇదంతా కూడా పబ్లిక్ వెల్ఫేర్ గురించే కదా. పబ్లిక్ వెల్ఫేర్ను మేము ఇస్తుంటే మీకెందుకు మింగుడు పడతలేదు, మీకెందుకు ప్రాబ్లం అని నేను అడుగుతున్నా. ఎందుకు ఓర్చుకొని తత్వం ఇదంతా కూడా మీకెందుకు కళ్ళమంట అని నేను అడుగుతున్నా. మేము 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తే నీకెందుకు కళ్ళమంట? నువ్వు కూడా మా ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా మేము డెవలప్ చేస్తాం రాష్ట్రాన్ని, మీ లెక్క మేము అప్పులపాలు చేయం, మేము ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఏవైతే స్కీములు 6 గ్యారెంటీలు అంటే ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాము, అందులో ఎటువంటి సంకేతం లేదు. ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రజలు తీర్పిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు మాట్లాడతారు కదా. మీరు ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు ప్రతిపక్షం మీరు మాట్లాడండి, కాదని నేను, కానీ సెన్స్ లేకుండా డీసెన్సీ లేకుండా మాట్లాడడం సరికాదు. అండ్ ఇంకోటి ఇక్కడ టైం కూడా కాలేదు కదా, 2 నెలలు కూడా కాలేదు కదా. ఇప్పుడు ఎందుకంత ఎగిరితో అంత తొందర ఎందుకు వచ్చింది? ఆగి చూడండి. కొత్తగా ఏదో 420 అని చెప్పేసి తీవ్రమైన స్వరాన్ని వినిపిస్తుంది. అదే అంటున్నాను కదా, ఇలా చేతగాక అన్నట్టు అవ్వ పెట్టి తడక తినేదంటే గీద అన్నట్టు వాళ్ళు చేయలే. 420 మేనిఫెస్టోలో ఏవైతే మా స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. 2 నెలలు కూడా కాలే, ఈయన పోస్టర్లు రిలీజ్ చేసుకొస్తున్నాడు. ఇదెంత మటుకు కరెక్టు? 9.5 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళ మీద ఎన్నో అబద్ధ వాగ్దానాలు, ఎన్నో అధికార దుర్వినియోగం, ఎన్నో భూములు, వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు అంతా భూములు కబ్జాలు చేసుకుని మొర్రని రోడ్ల మీదకి వచ్చి ఏడ్చిన వాళ్ళని ఎంతో మందిని మనం చూసినాం. అటువంటి ఏం రాలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన గత 1.5-2 monthsలో ఇక్కడ వచ్చినాయా చూపించండి. భూ కబ్జాలు ఏం జరిగినాయి? కాంగ్రెస్ పార్టీలు అట్లా ఏం చేస్తున్నారా? మేం చేయట్లేదే. ఏమో 2 నెలలే కదా, చిన్నగా 2 నెలలే కదా. మరి 2 నెలలు దీనికి 2 నెలలు అంటారు, దానికి మాత్రం 2 నెలలు అన్నారా? ఇట్లా 2 నెలలు అయింది కాబట్టి ఏం చేస్తలేరని దీనికి అంటారు, 2 నెలలు అయింది ఏం చేస్తున్నారని దానికి అంటారా? మీ వర్షన్స్ కూడా, మీ ప్రతిపక్షం వర్షన్స్ కూడా ఒక సెన్సిబుల్గా ఉండాలి కదా. ఉదయ్ టైం ఇవ్వండి, ప్రజలు హర్షిస్తున్నారు, ఈ ఖచ్చితంగా స్కీమ్స్ పబ్లిక్ అందుతాయి, ఏమాత్రం సంకేతం లేదు. ఓకే ఉదయకాంత్ గారు, ఇక ఒక్కసారిగా మీ కాంగ్రెస్ పార్టీ విషయాన్ని మాట్లాడుకుందాం. సో కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించే ముందు, అంటే ఎలక్షన్స్కి ముందు చాలామంది టికెట్లు ఆశించారు. సో జనరల్గా వేరే పార్టీలు మీ పార్టీకి ఒక తేడా ఏంటరా అంటే, సో మీ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది, మీ ఏ నిర్ణయం అయినా కూడా మీకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి రావాలి, అక్కడ సోనియా గాంధీ గారి నుంచి ఆమోదం చెప్తే మీరు ఏం చేయలేరని వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు. సో ఇటువంటి క్రమంలో చాలామంది పార్టీ టికెట్స్ ఆశించి భంగపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒక నాయకుడిని కన్విన్స్ చేయడం అనేది మీ పార్టీలో మొదటి నుంచి కూడా చాలా పెద్ద విషయం, ఎందుకంటే అంత కాంపిటీషన్ మీకు ఉంటుంది. సో అది ఎట్లా దాన్ని మీరు ఓవర్కమ్ చేశారు, కన్విన్స్ చేశారు వాళ్ళని? ఇప్పుడు మీది గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, సో వాళ్ళందరికీ మీరు ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు? చూడండి ఉదయ్, కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం.
ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరంటున్న ప్రశ్నకు సమాధానము ఎమ్మెల్యే అభ్యర్థులు 119 మంది కంటే మించి పెట్టుకోవడానికి లేదు. మాకు అప్లికేషన్సే 1200 అప్లికేషన్స్ వచ్చినాయి క్యాండిడేట్స్ని. సో 1200 అభ్యర్థులు పెట్టలేం కదా, అందులో 119 మందినే పెట్టగలుగుతాం. 119 మందిని పెట్టుకున్నాం. ఒక సీటు సిపిఐ అలయన్స్ ఉంది కాబట్టి సిపిఐ కూడా జరిగింది. ఓకే, 118 మంది పోటీ చేసినారు. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినారు. ఒక సిపిఐ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ప్రభుత్వం ఫామ్ చేసుకున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళని ప్రాపర్గా అకామిడేట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ బై డిఫాల్ట్ తీసుకుంటుంది. పార్టీ కష్టపడ్డ వాళ్ళని కానీ, పార్టీలో గుర్తింపు ఉన్న వాళ్ళని కానీ, పార్టీకి అన్నిటికంటే అవసరం ఉండి ప్రజల శ్రేయస్సు గురించి ఎవరైతే పార్టీకి ఉపయోగపడతారో, ప్రజలకు ఉపయోగపడతారో అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి గమనించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అకామిడేట్ చేస్తారు. మ్యాటర్ మనలో ఉంటే ఇట్స్ లెఫ్ట్ ద పార్టీ వీళ్ళని పికప్ చేయాలా వద్దా అన్నది. పార్టీలో పార్టీ అధిష్టానంలో నిజంగానే ఆ ఒక గ్రాస్పింగ్ ఉండి ఈ వ్యక్తి మనకు ఉపయోగపడతాడు అనుకుంటే దే విల్ డెఫినెట్లీ పుట్ ఎ రెడ్ కార్పెట్ తీసుకుంటారు అందరినీ. నేను డైరెక్ట్గా అడుగుతాను, అడగండి. ఒక అడ్వకేట్గా బిజీగా ఉండి ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చారు. పాలిటిక్స్లో వచ్చి కాంగ్రెస్ పార్టీకి రావడమే కాకుండా చాలా క్రియాశీలకంగా ఉన్నారు. మీ వాయిస్ని బాగా వినిపిస్తున్నారు. డిబేట్స్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా స్ట్రాంగ్ ఇదిగా మీరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మీరు ఒక కాంగ్రెస్ పార్టీ లీగల్ వైస్ చైర్మన్గా మీరు కూడా బెల్లంపల్లి టికెట్ ఆశించారు. బట్ మీకు ఇంత మీరు కష్టపడుతున్నా కూడా మీకు ఆ టికెట్ ఆశించే కానీ మీకు సీట్ రాలేదు. సో మీకు ఏ విధంగా న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు? నేను ఇదివరకు చెప్పినాను కదా, ఇప్పుడు మ్యాటర్ మనలో ఉంటే మనం ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ పాకులాడాల్సిన అవసరం లేదు. నేను ఐఎమ్ కంఫర్టబుల్ విత్ వాట్ ఎవర్ లైఫ్. మీరు అన్నారు కదా ఒక న్యాయవాదిగా మీరు ఎంతో బిజీగా ఉంటూ రాజకీయాలకు వచ్చినారు. నేను న్యాయవాదిగా బిజీగా ఉంటూ రాజకీయాలకు కూడా రావడానికి గల కారణాలు ఏంటంటే, ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీ బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీలో పుట్టి పెరుగున్నాను. అక్కడ స్థితిగతులు పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి, అక్కడ ఒక ప్రాపర్ లీడర్షిప్ ల్యాక్ అయ్యింది కాబట్టి అక్కడ ఒక ప్రాపర్ లీడర్ ఇంట్రడ్యూస్ అయితే బాగుంటుంది, అది నేనైతే బాగుంటుందన్న ఉద్దేశంతో గడిచిన 5.5-6 సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జ్గా నేను కాన్స్టిట్యున్సీని ఫోకస్ చేసిన. సరే, ఫస్ట్ టైం 18లో సిపిఐ అలయన్స్ ఆయనకు పోయింది. సెకండ్ టైము సరే వెంకటస్వామి గారి కొడుకు కాబట్టి, మాజీ మంత్రి గారు కాబట్టి, వినోద్ గారికి అంటే ఏజ్డ్ పర్సన్, పెద్ద వ్యక్తి. సో ఆయనకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా కొంత ముందుగా బాధేసినప్పుడు కూడా, దాని తర్వాత కూడా సరే పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి కాబట్టి ఆయనకి నేను పూర్తిగా నా జీవితంలో ఎప్పుడు కూడా లేను. 28 రోజులు బెల్లంపల్లిలో నేను ఉండి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి నాకు తోచినంత నేను చేస్తున్నాను. ఓటేసి వచ్చాను 30 తారీఖు నాడు. సో నా వంతు నేను చేయాల్సింది నేను చేసిన. మరి పార్టీ గుర్తించేసి వాళ్ళకి ఇంకా నా అవసరం ఉంటుంది అనుకుంటే, నేను పార్టీ ద్వారా ప్రజలకు ఉపయోగపడతాను అనుకుంటే, పార్టీ ఏదైనా నాకు ఏదైనా పొజిషన్ ఇస్తే ఖచ్చితంగా నేను స్వాగతిస్తాను. అది నాకు సూటబుల్ పొజిషన్ అయితే స్వాగతిస్తాను, స్వీకరిస్తాను. ఏ సేవ సర్వీస్ ఎమ్మెల్యేగా నేను చేయాలనుకున్నాను, ఇంకేదైనా పొజిషన్ ఇచ్చి పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా గుర్తింపున్న ఎనీ నామినేటెడ్ పోస్ట్ అయితే నేను చేయగలుగుతాను, నాకు ఇష్టం అనిపిస్తే ఖచ్చితంగా నేను అలా యాక్సెప్ట్ తీసుకుంటా. ఇవ్వకపోయినా కూడా మీరు అన్నట్లుగా ఆక్యుపైడ్, నా రోజులో ఉండేటి 24 గంటలు. 24 గంటలు ఇంకేం చేస్తాం? 24 గంటలు ఫుల్ లెంత్గా నా టైం నాకు బిజీగానే ఉంది. సో ఇంకేదన్నా ఇస్తే అది నాకు అడిషనల్ బాధ్యత అవుతుంది, అది నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందంటే 100% నేను స్వీకరిస్తా. ఇవ్వకపోయినా కూడా నేను పార్టీ వ్యక్తిగా ఎప్పటికీ ఉంటాను. ఎప్పటికీ నేను సర్వీస్ చేస్తాను. నా అవసరం, నా ప్రజలకు అవసరం ఉందా, నా నియోజకవర్గ ప్రజలకు అవసరం ఉందా, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అటెండ్ అవుతాను. వాళ్ళకి ఏం కావాలో నేను చేసి పెడతాను. అదేవిధంగా ఇక్కడ కూడా నాకు దగ్గర వాళ్ళు, నా ఫ్రెండ్స్ ఏదన్నా పని ఉంది, ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీస్ ఉన్నా, లేకపోతే హాస్పిటల్స్కు బిల్స్ అవో డిస్కౌంట్లు అడుగుతుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదో అకామిడేషన్స్ కావాలంటారు, వాటేదో గుళ్ళకు పోతున్నామంటే ఏదైనా దర్శనాలు అడుగుతుంటారు. నాకు చేతనైతే అతను ఉంటే కనుక 100% నేను చేస్తాను, ఏమాత్రం డౌట్ లేదు. దానికి చేయడానికి ఇంకా పెద్ద పొజిషనే కావాలి, పెద్ద అధికారం కావాలంటే సరే ఆ స్థాయికి వచ్చినప్పుడు ఆ స్థాయి పనులు చేస్తాము. ఈ స్థాయి నా స్థాయిలోనే నాకు చేతనైంది చేస్తా. నాతో కానిది అంటూ పెద్దగా, అంటే నా దృష్టికి వచ్చే పనులు ఏ పెద్దగా కాని పనులు ఉండకపోవచ్చు. వచ్చిందంటే 50-70% అయితే ఏమైనా ఇష్యూస్లో అడ్రస్ చేస్తున్నాను. ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకొన్ని ఎక్కువ సమస్యలు వస్తున్నాయి, వాటిని కూడా చేస్తున్నాను. ఐఎమ్ హెల్పింగ్ ద పీపుల్. ఓకే, సో ఎమ్మెల్యేగా మీరు టికెట్ ఆశించారు, రాలేదు.
కానీ నా ముందు అంటే నాకు తెలిసినంత వరకు నాకు 2 ఆప్షన్లు కనపడుతున్నాయి. ఒకటి ఏంటంటే అంటే మిమ్మల్ని మీ మీ పరంగా ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు పబ్లిక్ లీడర్స్ని అంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రిజైన్ చేయడం, కొత్త ప్రభుత్వం ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పటివరకు మీ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు పబ్లిక్ లీడర్స్ని అయితే నియమించలేదు. గవర్నమెంట్ లీడర్స్ని నియమించలేదు. సో కారణం ఏంటంటారు? ఒకవేళ నియమించడం స్టార్ట్ అయితే అందులో మీకు ఏమన్నా అవకాశం ఉంటుందా? అయ్యో అట్లా కాదు, నేను చెప్తాను. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, సరే అంటే ఏదైనా ప్రభుత్వం ఏ అవకాశం ఏ బాధ్యత అప్పగించినా నేను ప్రాపర్గా నిర్వర్తిస్తాను, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ కాకపోవడానికి గల కారణం ఏంటంటే అంటే ఎనీ టైం ఇప్పుడు హైకోర్ట్స్లో ఎట్లా ఉంటుందంటే గవర్నమెంట్ లీడర్స్ కానీ లేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ అండ్ స్టాండింగ్ కౌన్సిల్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్ జనరల్గా ప్రభుత్వాలు మారిన తర్వాత వీళ్ళందరినీ కూడా మార్చేస్తూ ఉంటారు. అంటే గత చేసిన ప్రభుత్వంలో చేసిన వ్యక్తులను మారుస్తూ కొత్త ప్రభుత్వము కొత్త అడ్వకేట్స్ తీసుకొని అంటే ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవాళ్ళు, ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకు ఒక ప్రామినెన్స్ ఇస్తూనే ఏజీపీస్ అంటే అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్స్, స్టాండింగ్ కౌన్సిల్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పీపీస్, అడ్వకేట్ జనరల్, స్పెషల్ జీపీస్ ఇవన్నీ కొన్ని పోస్టులు ఉంటాయి మా కాడ. సో అవన్నీ భర్తీ చేస్తుంటారు. సో అది డిలే ఎందుకైందంటే ఇట్స్ ఆల్రెడీ దేర్. ఎందుకంటే ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీకి మెయిన్ ఈ 6 గ్యారెంటీల మీదనే ప్రభుత్వ యంత్రాంగాలు సాధిస్తూ ఉన్నాయి. అండ్ ఇది కూడా కొంచెం సీఎం గారి ఇన్వాల్వ్మెంట్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఎనీథింగ్ హైకోర్టును మనం ఎప్పుడైతే ఫేస్ చేస్తున్నామో, కోర్ట్స్ ఫేస్ చేస్తున్నామో, ప్రభుత్వం సైడ్ నుంచి ఫేస్ చేస్తున్నామో ఎమినెంట్ ఎఫిషియెంట్ అడ్వకేట్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని పికప్ చేస్తున్న ప్రాసెస్లో కొంత అంటే డిలే అవుతూ ఉంది. బట్ నాకు తెలిసి అతి త్వరలోనే అంటే ఒక 1 వీక్ పడుతుందేమో జియోస్ వచ్చి కొందరిని అపాయింట్ చేసుకునే ఛాన్సెస్ కూడా అందులో ఉన్నాయి. సో బెస్ట్ అడ్వకేట్స్ కూడా హైకోర్టుకు అండ్ విత్ అదర్ కోర్ట్స్ కూడా నియమిస్తుంది మా ప్రభుత్వం, అందులో. అది కాకుండా ఇంకొక ఆప్షన్ అంటే మనకి దగ్గర 50 పైన కార్పొరేషన్స్ ఉన్నాయి, కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నాయి. మరి ఏదన్నా మీకు దాంట్లో మీకు కార్పొరేషన్ చైర్మన్ అష్యూరెన్స్ ఇదివరకు నేను మాట్లాడింది కూడా దాని గురించి, ఇద్దరు చెప్పింది కూడా దాని గురించి. ఒకవేళ ప్రభుత్వం ఏదన్నా విశ్వాసం ఉంచేసి బాధ్యత అప్పగిస్తే చేయడానికి నేను ఇస్తాను. లేకున్నా కూడా నేను ఏది నా ప్రొఫెషన్, నా లైఫ్లో నేను హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. అదే ఇదివరకు అన్నాను, 24 గంటలు నేను ఆక్యుపైడ్గా ఉన్నాను, పడుకునడం లేవడం కానీ నా పనులు, నా కేసెస్. సో అంతకు మించి పెద్దగా వస్తే ఐ యాక్సెప్ట్, రాకపోయినా కూడా ఐ కంఫర్టబుల్. అసలు సార్ జనరల్గా మనకి బీయింగ్ ఏ అడ్వకేట్ చాలా బిజీగా ఉంటారు, ప్రొఫెషనల్గా ఇన్కమ్ వైజ్ ఏదైనా కూడా మీ ఆర్థిక పరిస్థితి చాలా బెటర్ ఉంటుంది, చాలా 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 మీరు సంపాదించుకుంటారు. కానీ ఏదైతే మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి ఇప్పుడైతే ఇనిషియల్ స్టేజ్ అనుకోండి, ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు మీరు ఖర్చు పెట్టడం తప్ప మీకు ఇన్కమ్ అనేది ఉండదు. అంటే నేను అనేది ఇన్కమ్ కోసమే రాజకీయాల్లోకి వస్తారని నేను అన్న, కానీ అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఈరోజు క్రియాశీలకంగా ఉన్నారు ఒక కాంగ్రెస్ లీడర్గా. మీకు ఇంట్లో ఎప్పుడు అనిపించలేదా, ఎందుకు మనకి ఇంత మంచి ప్రొఫెషన్లో ఉన్నాము, మనకి డబ్బులు వస్తాయి, మీరు చాలా బిజీగా ఉంటారు, మీరు ఇప్పుడు మీరు ఆ పార్టీలోకి తిరుగుతూ డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు, మీరు ఎటువంటి పదవి లేదు అని ఎప్పుడన్నా ఇంట్లో ఏమైనా సంఘర్షణ ఏమన్నా ఉందా? ఇంట్లో సంఘర్షణ ఏమి ఉండదు కానీ ఫ్యామిలీతో, కానీ నేనే అనుకుంటుంటా సరే అంటే అక్కడ సంపాదిస్తున్నా, ఇక్కడ ఖర్చు పెడుతున్నా, రాజకీయాలలో ఏం ఉండదు. అదే కదా ప్రజెంట్, అదే కదా అక్కడ సంపాదిస్తున్నారు, ఇక్కడ మీరు ఖర్చు పెడుతున్నారు, పోడగొట్టుకుంటున్నారు, అవన్నీ ఉండవు. ఇక్కడ సంపాదిస్తున్నా, అక్కడ ఖర్చు పెడుతున్నా, ఏంటి వేస్ట్ అనుకుంటా. కానీ అది నాకు బాధ్యతగా నేను భావించినాను. సరే భగవంతుడు మనకేది ఇస్తున్నాడు, అందులో కొంతే కదా మనం పెట్టేది. ఏముంటుంది ఊరికి వెళ్ళినప్పుడు రావడానికి పోవడానికి, అక్కడ ఎవరైనా వస్తే ఏదైనా హెల్ప్ అడిగితే చేయడానికి, పబ్లిక్లో తిరుగుతుంటే ఖర్చులు మామూలే కదా, ఇవన్నీ రాజకీయాలలో మామూలే. మరి ఎమ్మెల్యేగా టికెట్ వచ్చి పోటీ చేస్తే ఇంకెక్కువ ఖర్చు అయ్యేది అనుకుంటున్నా. గెలిస్తే ఇంకా బాధ్యత ఎక్కువ అయ్యేది, తప్పింది అనుకుంటున్నా. భగవంతుడి ఎక్కడ ఆపేసినాడేమో కావచ్చు. సో కాబట్టి అంటే దేనికైనా టైం రావాలి కదా. ఉదయం ఇప్పుడు నేను కష్టపడ్డాను కాదని కాదు, బట్ దేనికైనా టైం రావాలి. అండ్ వ్యవస్థకు మన అవసరం ఉండాలి, ఈ వ్యవస్థకు మన అవసరం ఉందని భగవంతుడు అనుకోవాలి. అనుకున్నప్పుడు అది అనుగ్రహించాలి, అది మనకి ఆ టైంకి రావాలి. అనుభవం కూడా ముఖ్యమే. మనం చాలా కావాలనుకుంటే చాలా కోరుకుంటాం, సరైన సమయంలో అది మనకు వస్తుంది. ఇప్పుడు మన పిల్లలు ఈరోజు నా కొడుకు కార్ డ్రైవ్ చేస్తా అంటాడు. ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఒక్కడే కొడుకు నాకు,
వైఫ్ అడ్వకేట్. ఓకే. వైఫ్ కూడా అడ్వకేట్. ఓకే. అని షీస్ ఆల్సో అంటే అడ్వకేట్ అయినప్పుడు కూడా షీస్ హౌస్ వైఫ్. ఎనీథింగ్ నాకు అసెస్ చేస్తుంటుంది, హెల్ప్ చేస్తుంటుంది అవసరం ఉన్నప్పుడు. అట్లా ఏదో చెప్తున్నాను కదా, అంటే నా సన్ కార్ డ్రైవ్ చేస్తా అంటాడు. కార్ డ్రైవ్ చేస్తా అంటే వాడికి టైం మరి ఇది కాదు కదా. ఏజ్ ఎంత? 12 ఇయర్స్ వాడికి. 12 ఇయర్స్ కార్ డ్రైవ్ చేస్తా అంటారు. ఓకే. డ్రైవ్ చేస్తాడు కూడా. ఓకే. చెప్పొద్దు వాడికి ఇవ్వడం సరికాదు. ఓకే, అంతే కదా అది. సో అంటే ఆ ఎలిజిబిలిటీ లేదు. అట్లాగే ఇదివరకు అన్నట్లుగా మనకి ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, ఇంకేదైనా కావాలన్నా కూడా మనకు అర్హత ఉన్న సమయం అని బాగుంది అనుగ్రహం ఉన్నప్పుడు అది ఆబ్వియస్లీ మనకు వస్తుంది. మీకు అసలు ఎందుకు వచ్చింది రాజకీయాల్లోకి రావాలని ఆలోచన? మీకు చెప్పినాను ఇదివరకు, అవసరం అక్కడ ఉంది, అక్కడ అవుతాయి. ఇప్పుడు మా ఊర్లో రాజకీయాలలో అంటే ల్యాప్సెస్ ఉన్నాయి. అంటే మా ఊరు వాళ్ళ లీడర్లు వింటే తిట్టుకుంటారేమోనని, కానీ పొలిటికల్ ల్యాప్సెస్ ఉన్నాయి అక్కడ. అంటే ఎడ్యుకేటెడ్ లీడర్స్ అవసరము. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను, యూత్ అవసరము, కాన్స్టిట్యున్సీకి డెడికేటెడ్ ఉండేవాళ్ళు అవసరము, ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత కాన్స్టిట్యున్సీలో ఉండడం అవసరము, ప్రజలను అందుబాటులో ఉండడం అవసరము. వాళ్ళకి ఇంట్లో మనం సింపుల్గా చెప్తాం, మనం వాడికి ఏం చేయకపోయినా పర్లేదు, దాని భుజం తట్టి నేనున్నానని ఒక భరోసా మనం మన పబ్లిక్, మన కార్యకర్తలకు లేకపోతే మన పబ్లిక్ ఇస్తే వాళ్ళకి అది చాలు. దాంతో ఇంకో 4 రోజులు ఎక్కువ వాళ్ళు బ్రతకగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. ఆ నీడ్ రిక్వైర్మెంట్ ఊరుకుంది. డెవలప్మెంట్ చేయడం అవసరం, అక్కడికి సరిపడే నిధులు తీసుకురావడం అవసరం, నిధులు తీసుకువచ్చే నాలెడ్జ్ అవసరము, ఆ అటైర్ అవసరం, ఆ బాడీ లాంగ్వేజ్ అవసరం. ప్రతి ఎమ్మెల్యే పోయిందంటే ఖచ్చితంగా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, మినిస్టరో అటెండ్ అవ్వాలి. ఎమ్మెల్యే నిధుల కంటే కూడా అడిషనల్ ఫండ్స్ ఇవ్వాలనుకుంటే మినిమము ఆ పరిజ్ఞానం, జ్ఞానం ఉండి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉండాలి. నా ఊరికి ఒక స్కూల్ కావాలి, నా ఊరికి ఒక హాస్పిటల్ కావాలి, నా ఊరికి ఒక బస్ స్టాండ్ కావాలి, నా ఊరికి ఒక చిన్న ఇండస్ట్రీ కావాలి. స్కూల్ కావాలంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాలి. ఒక బస్ స్టాండ్ కావాలంటే ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ చైర్మన్ దగ్గరికి వెళ్ళడం కావాలి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి కావాలి. ఇట్లా వివిధ శాఖలలో ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, ఏ పనులు ఉన్నాయి అనేది ఊళ్ళో ఉండేవాడికి, ఊళ్ళో ఉన్నవాడికి, ఆ ఊరు ప్రజలతో ఇంటిమేట్ అయ్యేవాడికి, ఊరు ప్రజలతో కలిసి ఉండేవారికి, ఊరి యొక్క సాధక బాధకాలు తెలిసిన వాడికి అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేసి అక్కడి నుంచి నిధులు మంజూరు చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి. అటువంటిది మేబీ అంటే నేను చూసిన దాంట్లో నా కనబడలే, ఇప్పటికి కూడా కనబడతలేదు. సో కాబట్టి ఆ ఒక్క వ్యాక్యూమ్ ఏదైతే ఉందో అది ఫుల్ చేయాలన్న ఒక ఆలోచన నాకు అంటే 2018లో నేను ఫుల్ ప్రెజర్గా పాలిటిక్స్లోకి రావడం జరిగింది. కాన్స్టిట్యున్సీకి బేస్ చేసుకొని చాలా ఉన్నాయి ఇష్యూస్. ఈరోజు కూడా అది అడ్రస్ కాలేకపోతుంది, నేను బాధపడుతున్నాను. కానీ అవకాశం భగవంతుడు నాకు ఇచ్చిండుంటే కనుక నేను చేసేవాడినేమో. కాలేదు, మరి దాన్ని ఎవరు భర్తీ చేస్తారు ఏంటన్నది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ కింద నా మైండ్లో ఉంది. మరి పబ్లిక్ ఏముందో, మరి అక్కడ ఉన్న నాయకులకు వెనుకబడే వారికి ఏముందో అన్నది నాకు తెలియదు. సో కాబట్టి సరే, ఇప్పుడు కాకపోతే రేపు ఎవరి తలరాతను ఎవడు మార్చలేడు కదా. భగవంతుడు వాళ్ళ రాతను అట్లాగే రాస్తున్నాడేమో. ఇంకొద్ది రోజులు అనుభవించాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా. మా ఊర్లో హాస్పిటల్స్ బాగలేవు, మా ఊర్లో బస్సులు రావు, మా ఊర్లో స్కూల్స్ బాగాలేవు, మా ఊర్లో ఇండస్ట్రీస్ లేవు, మా ఊర్లో అంటే ఎడ్యుకేషన్ అన్నీ కూడా వెనుకబడిన రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మార్చే వాళ్ళు కావాలి, ఈ చేంజెస్ తీసుకొచ్చే వాళ్ళు కావాలి. ఎవరు, ఎప్పుడు అన్న ఒక ఆలోచనలు నాకున్నాయి కాబట్టి సరే నా వల్ల అవుతుందేమో అనుకున్నాను. నేను ఒక్కడిని పోరాటం చేస్తే కాదు కదా. ఈరోజు రాజకీయాలలో ఎట్లా అయిపోయింది, రాజకీయ వ్యవస్థ ఎట్లా అయిపోయింది, ఓటర్స్ కూడా ఎట్లా మారుతున్నారు, పొలిటికల్ సిస్టమ్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం చేయగలుగుతాం లేదా అనుకుని వెనక అడిగేస్తే, మరి ఇప్పుడు నేను కాకపోతే మరెవరు, ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్, ఇఫ్ నాట్ మీ దెన్ హూ, ఇవన్నీ క్వశ్చన్స్ నా మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. సరే, అవకాశం వచ్చినప్పుడు చూద్దాము, లెట్ us వెయిట్ అండ్ సీ. అవకాశం వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను, లేకపోతే కూడా నా చేతినైంది చేస్తాను, అంతే, ఇంకా ఎంత మించి చేస్తాను. సో కాబట్టి మీలాంటి వారు ఖచ్చితంగా రాజకీయాలకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే చక్కటి ఒక 4-5 విషయాల మీద మీరు చాలా క్లియర్ కట్గా, అంటే ధరణి గురించి కావచ్చు, 5950 జీవో గురించి కావచ్చు, అండ్ అలాగే వీఆర్ వ్యవస్థ గురించి కావచ్చు, సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అది నిజంగా మన వ్యూయర్స్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో అట్లాగే నేను ప్రతి ఒక్క విషయం మీద కూడా నేను మీతోటి సిరీస్ లాగా చేద్దాం అనుకోండి, ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మన ప్రజలకు అందించే ప్రయత్నం చేద్దాం. సో మీరు చాలా బిజీగా ఉంటారు, ఎందుకంటే మీరు అడ్వకేట్గా అండ్ అలాగే పొలిటికల్ దాంట్లో కూడా మీరు చాలా బిజీగా ఉంటారు కాబట్టి మీరు దొరకరు. బట్ దొరికిన అవకాశం
టైంని మాత్రం నేనైతే యూటిలైజ్ చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి అందించారు. థ్యాంక్ యూ సో మచ్.